ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ప్రేమతో మరి పిలిచినటువంటి ఎలీషా పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి, వాళ్ళ కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా తండ్రి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా మా తండ్రి నీ ప్రియులతో కూడా మా తండ్రి మా ప్రభువా మీ సన్నిధికి వచ్చే కృపనిచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మా తండ్రి పాటల్లోనూ ప్రార్థనలోనూ మీరుండి మా ప్రభువా మీరు ఆలకించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా మరి కొద్ది నిమిషాలు జీవము కలిగినటువంటి మాటలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా సహాయం చేయండి. నాతో మీరు మాట్లాడండి ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభువా. మా తండ్రి మంచి బోధకుడుగా మా తండ్రి మాతో మాట్లాడండి. మీ సహాయమును మెండుగా మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ మా ఏకాగ్రత అంతా మీ మీద, మీ వాక్యం మీద పెట్టడానికి సహాయము చేయమని మీకు నడిపింపును మీ సహాయమును కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. నేను ఒక చిన్న ఉదాహరణతోటి వాక్య భాగంలోనికి వెళ్తాను. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో తనకి యజమానికి ఉద్యోగం లేక చాలా దినాలు వాళ్ళ ఫ్యామిలీగా కష్టపడినట్లుగా దీంట్లో మనము చూస్తాం. అయితే ఒకరోజు ఒక లెటర్ వస్తుంది ఆ ఇంటికి. లెటర్ ఏమని వస్తుంది అని అంటే, ఆ ఇంటి యజమానికి మిలిటరీలో ఉద్యోగం వచ్చింది అని లెటర్ వస్తుంది. అప్పటికి ఆ వ్యక్తికి 3 చిన్న పిల్లలు ఉంటారు. అయితే ఈ పిల్లలు చిన్న పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి చాలా బాధను అనుభవిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కుటుంబ పోషణ కొరకు అతను ఉద్యోగం చేయాలి కాబట్టి తన పిల్లలను విడిచి అతను దూర ప్రాంతము ఉద్యోగానికి వెళ్ళినట్లుగా ఈ చిన్న స్టోరీలో మనము చూస్తాం. అయితే పిల్లలు పెరుగుతూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి ఆ ఇంటి యజమాని ఇంటికి వచ్చి వెళ్తూ పిల్లల్ని ప్రేమతో చూస్తూ పిల్లల యొక్క ప్రేమను అనుభవిస్తూ అతను అట్లా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి భార్య ఫోన్ చేస్తుంది తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత. ఏమండి, మీరు ఇప్పుడు వచ్చి సంవత్సర కాలం అయింది, పిల్లలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, మరి ఒకసారి రండి అని భార్య భర్తను అడుగుతా ఉంటే ఆ భర్త అన్న మాట ఏంటంటే, అమ్మ ఇక్కడ యుద్ధము చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది, నేను వచ్చే పరిస్థితి లేదు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ భార్య పిల్లలకి చెప్తా ఉంది, నాన్న మీ నాన్నగారు రావడానికి చాలా టైం పడుతుంది అని పిల్లలకి చెప్తే ఆ పిల్లలు అప్పటి వరకు తండ్రి ప్రేమతో ఉన్నటువంటి ఆ పిల్లలు అప్పుడప్పుడు ఏడుస్తూ నాన్నను చూడాలి అంటూ ఉన్నటువంటి పరిస్థితిలో భార్యగా తనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అట్లానే గడిచిపోతా ఉంది. 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత భర్త ఇంటికి వస్తాడు అని భార్య ఎదురు చూస్తూ ఉంది. పిల్లలు కూడా మా నాన్నగారు వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితిలో ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ నేను ఈ సంవత్సరం కూడా ఇంటికి రాలేకపోతా ఉన్నాను అని భర్త గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆ భార్య చాలా బాధ అనుభవిస్తూ ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది నేను నా భర్తను చూసి. పిల్లలు కూడా అమ్మ నాన్నను చూడాలి అని పిల్లలు కూడా బాధపడతా ఉంటే ఒకరోజు మళ్ళా ఫోన్ చేస్తుంది. అండి మిమ్మల్ని చూడాలనిపిస్తూ ఉంది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు,
మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని భర్తకు ఫోన్ చేస్తే ఆ భర్త అంటాడు, అమ్మా నాకు కూడా ఉంది, నిన్ను చూడాలని ఉంది, పిల్లల్ని చూడాలని ఉంది, కానీ ఇక్కడ యుద్ధము బాగా ఎక్కువగా ఉందమ్మా. నేను వచ్చే పరిస్థితి కానీ ఉంటే తప్పకుండా నేను ఫోన్ చేస్తాను అని ఆ, భార్యకు ఆ భర్త చెప్పినట్లుగా చూస్తాం అన్నమాట. అయితే కొన్ని రోజులు అట్లా గడిచిన తర్వాత భర్తే ఫోన్ చేశాడు, అమ్మా నేను మన ఊరి మీద నుండి ట్రైన్లో వెళ్తా ఉన్నాను, నువ్వు ఒక్కసారి పిల్లలను తీసుకొని రైల్వే స్టేషన్కి రా, అక్కడ నేను నిన్ను చూస్తాను, మన పిల్లల్ని చూస్తాను అని చెప్పారు. పలానా రోజు పలానా తారీఖు అని చెప్పగానే పిల్లల్ని చక్కచక్క రెడీ చేసుకుంది. 8 గంటలకల్లా నేను రైల్వే స్టేషన్లో ఉండాలి అని పిల్లలను తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చింది. రైల్వే స్టేషన్కి 8 అయిపోయింది, ట్రైన్ ఇంకా రాలేదు. అప్పుడు స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది, అయ్యా 8 గంటలకి ట్రైన్ అన్నారు, ఇంకా ట్రైన్ రాలేదు అని అంటే ఆయన అన్నారు, అమ్మా 1 గంట లేట్ ఉందమ్మా అని చెప్పారు. చెప్పగానే తను ఏం చేసింది అని అంటే పిల్లల దగ్గరికి వెళ్ళింది. చిన్న పిల్లలు కాబట్టి పిల్లలకు నిద్ర వచ్చేస్తా ఉంది. పిల్లలకు చెప్తా ఉంది, నాన్నగారు రావటానికి ఆ ట్రైన్ రావటానికి గంట లేట్ ఉంది అని చెప్తా ఉంది అనమాట. చెప్తా ఉంటే 9 అయిపోయింది, ట్రైన్ రాలేదు. ట్రైన్ రాకపోతే మళ్ళా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, అయ్యా నేను ఆ ట్రైన్ వస్తుందని 8 గంటలకల్లా నేను ఇక్కడ ఉన్నానయ్యా, ట్రైన్ ఇంకా రాలేదు, 9 అయిపోయింది అని చెప్తా ఉంటే స్టేషన్ మాస్టర్ గారు అన్నారంట, అమ్మా అది రావటానికి 11 గంటలు అవుతుందమ్మా అని చెప్పాడు. చెప్పగానే చాలా దుఃఖంతో ఇంత లేట్ అవుతుంది ఈ పసిపిల్లలతోటి ఎట్లా అనేసి మరలా వచ్చి ఆ స్టేషన్లో కూర్చొని పిల్లలకు చెప్తా ఉంది, నాన్న మీకు నిద్ర వస్తే పడుకోండి, నేను డాడీ వచ్చే టయానికి లేకుంటే నాన్నగారు వచ్చే టయానికి నేను మిమ్మల్ని లేపుతాను అని చెప్పిందంట. చెప్పగానే ఈ పిల్లలు ఏం చేశారు అని అంటే పసిపిల్లలు కాబట్టి నిద్ర వచ్చింది, నిద్రపోయారు. టైము 11:15 అయిపోయింది అనుకుంటా ఉంది. అనౌన్స్మెంట్ అవుతా ఉంది. అనౌన్స్మెంట్ అవుతా ఉంటే అప్పుడు ఆమె అనుకుంటా ఉంది, అనౌన్స్ అవుతా ఉంది, ఇక నేను నా భర్తను చూస్తాను, నా పిల్లలు తన తండ్రిని చూసుకుంటారు అని చాలా సంతోషంగా ఉంది. ఆ టైంలో 5 నిమిషాలు తక్కువ 11 గంటలు అవుతా ఉంది. 5 నిమిషాలు తక్కువ 11 గంటలు అవుతున్నటువంటి ఆ టైంలో ఆమెకు తెలియదు ఎప్పుడు కునుకు పట్టిందో. 5 నిమిషాలు అయితే ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయిన సంగతి ఆమెకు తెలియదు. ఈమె ధన్మని లేచింది, లేచి అనుకుంటా ఉంది ఇంకా ట్రైన్ రాలేదు కాబోలు అనేసి టైం చూస్తే 11:05 అయింది. అప్పుడు అనుకుంటా ఉంది, ఓహో ఇంకా ట్రైన్ రాలేదు, వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే ట్రైన్ రాకపోయేటప్పటికి మళ్ళా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయనతో అంటుంది, అయ్యా నేను ఇప్పటికి 2 సార్లు వచ్చానయ్యా, ఇంకా ట్రైన్ రాలేదు అని చెప్పి స్టేషన్ మాస్టర్ని ఈమె అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ట్రైన్ ఇప్పుడే కదా వచ్చిపోయింది, ఇప్పుడేనమ్మా వచ్చేళ్ళింది, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని స్టేషన్ మాస్టర్ గారు అడిగితే, లేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే రైల్వే స్టేషన్లో ఉన్నాను, లేదమ్మా ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పగానే గబగబా పిల్లల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉంది, నాన్న మనం నిద్రపోయాం అనుకుంటాను రా, ట్రైన్ వెళ్ళిపోయింది, పద మళ్ళా డాడీ మళ్ళా వస్తారు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని ఆ నైట్ టైంలో పిల్లలను తీసుకొని ఇంటికి ఈమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి వాళ్ళ భర్త గారు తెల్లారిన తర్వాత ఫోన్ చేశారు, అమ్మా నేను ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ అంతా వెతికాను, నిన్ను చూద్దాము పిల్లలను చూద్దామని, కానీ నువ్వెక్కడ కనపడలేదు, పిల్లలు కూడా ఎక్కడ కనపడలేదు, చాలా బాధగా నేను ట్రైన్ ఎక్కి మళ్ళా ప్రయాణం చేశానమ్మా అని భర్త చాలా బాధతోటి ఆమెతో మాట్లాడాడు. అయితే ఆమె కూడా చాలా వేదన చెందింది, అయ్యా నేను చాలా మిస్ అయిపోయాను నిన్ను, పిల్లలు కూడా చాలా మిస్ అవుతా ఉన్నారు అని చెప్పి చెప్పిందనమాట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఇంకా నేను వారం రోజుల్లో
ఇంకొక వారం రోజుల్లో ఇక్కడ యుద్ధం అయిపోతుంది. నేను అదే ట్రైన్లో అంతకన్నా ముందు టైంతోనే నేను అదే స్టేషన్లో వెళ్తాను. అప్పుడన్నా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అప్పుడన్నా పిల్లలను తీసుకొస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ మంది, అయ్యా తప్పకుండా అయ్యా, తప్పకుండా నేను తీసుకొస్తా, నేను నిన్ను చూడాలి అని ఆమె తనతో చెప్పినప్పుడు ఆ భర్త చాలా వేదన చెందాడు, చాలా ఏడ్చాడు. కానీ అదే రోజు అదే యుద్ధంలో ఆ భర్త తన యొక్క ప్రాణాన్ని కోల్పోయాడు. 3 రోజుల తర్వాత ఇంటికి ఒక కార్డు వచ్చింది. నీ భర్త గారు చనిపోయారు అన్న కార్డు వచ్చింది. నిజంగా ఒక భార్యగా ఆ కార్డు చూసుకొని తను ఎంత వేదన చెందిందంటే అంత వేదన చెందింది. పిల్లలు కూడా తండ్రి లేడు అన్న విషయము చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ పిల్లలు కూడా చాలా వేదనను అనుభవించారు. ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకుంటాము అనంటే, ఒక భార్య ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికీ మెలకువ కలిగి ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మన కుటుంబ క్షేమము కొరకు. రెండవది, యేసు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. మన పిల్లల రక్షణ కొరకు, పిల్లల క్షేమము కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. భర్త క్షేమం కొరకు భార్యలకు చాలా సమయాన్ని ఇచ్చాడు ప్రభు, కాబట్టి ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. చాలా చివరి దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. ఈ చివరి దినాలలో ఒక భార్య ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే కుటుంబము బాగుంటుంది, ఎలాంటి జ్ఞానము కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు మరి ఒకసారి మనము చదువుదాం. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఈరోజు మనము ఈ సాయంకాల సమయంలో అబీగయీలు యొక్క జీవితాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. అబీగయీలు యొక్క జీవితాన్ని ధ్యానం చేద్దాం. అబీగయీలు అనే పేరుకు అర్థము ఏంటి అనంటే సంతోషాన్ని ఇచ్చేది అని అర్థం. అబీగయీలు అనంటే సంతోషాన్ని ఇచ్చేది అని అర్థం. తర్వాత అబీగయీలు అనే పేరు బైబిల్లో 17 సార్లు వ్రాయబడింది. అబీగయీలు అనే పేరు బైబిల్ గ్రంథంలో 17 సార్లు వ్రాయబడింది. అబీగయీలు యొక్క భర్త నాబాలు. అబీగయీలు యొక్క భర్త నాబాలు. అయితే ఈమెల నుండి మొదటిగా మనం ఏం చూస్తాము అనంటే ఆమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఒకటి, ఆమె ఎవరు? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనము ఆమెను చూస్తాం. అబీగయీలుని మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా చూస్తాం. నేను అనుకుంటాను ఈ మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ మనము 2-3 వచనాలు చదువుకుంటే నాబాల్ యొక్క జీవితం గురించి, అంటే నాబాల్ యొక్క క్యారెక్టర్ కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అతని గురించి ఏం వ్రాయబడ్డదంటే మోటోడు అని కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. కాబట్టి వివాహము చేసే ముందు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా సంబంధాలు చూసి వివాహం చేయాలి. కట్నానికి ఆశపడి ఎవరో ఒకళ్ళ బుద్ధి ఎట్లా ఉంటే ఏంటి అన్నట్టుగా చేయటం కాదు. మంచి బుద్ధి కలిగినటువంటి పిల్లలను మన పిల్లలకు సంబంధాలు తీసుకురావాలి.
నేను అనుకుంటాను, మరి ఎందుకు వీళ్ళ పేరెంట్స్ అంటే అబీగయీలు వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారో నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తే నాకే అర్థం కాదు. అతని గురించి మనం చదువుకున్నాం కదా 2-3 వచనాల్లో, అతను మోటివాడని ఇంకా వేరే వేరే విషయాలు అతని గురించి వ్రాయబడ్డాయి. కాబట్టి ఒక సంబంధం చూసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా సంబంధాలు చూసి మన పిల్లలకు వివాహాలు చేయాలి. ఈ సుబుద్ధి కలిగినటువంటి భార్య అబీగయీలు. ఈ దినాల్లో మనము ఇంకొక రకంగా ఆలోచన చేస్తే ఈమె సుబుద్ధి కలిగినటువంటి భార్య. అయితే ఈ చాలా మంది స్త్రీలు సుబుద్ధి లేకుండా జీవిస్తా ఉన్నారు, మంచి బుద్ధి లేకుండా జీవిస్తున్నారు. చర్చికి వచ్చే విశ్వాసులే, ప్రార్థన చేసే వాళ్ళే, బాప్తీసం తీసుకున్న వాళ్ళే మంచి బుద్ధి లేకుండా ప్రభువుకి అయిష్టంగా జీవించేటటువంటి వాళ్ళు. భర్తకు చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అబీగయీలు దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె మంచి బుద్ధి కలిగి జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది అనంటే, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి సుబుద్ధి కలిగి ఉండటం, మంచి బుద్ధి కలిగి ఉండటం అనేది దేవుడే ఇస్తాడు. ఆ బుద్ధి దేవునికి ఇష్టంగా జీవిస్తే, దేవుని కొరకు జీవిస్తే ఆ బుద్ధిని దేవుడే ఇస్తాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి ప్రతి స్త్రీ ముత్యము కన్నా అమూల్యమైనటువంటి భార్యగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ దినాల్లో స్త్రీలు వాళ్ళ యొక్క బుద్ధిని కోల్పోతా ఉన్నారు, చెడు వైపు పరిగెత్తుతా ఉన్నారు, పాపం వైపు పరిగెత్తుతా ఉన్నారు. కాబట్టి మంచి గుణము కలిగి భర్తకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. భర్తకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది అనంటే, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అనే అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావం మంచిగా ఉండాలి అని అక్కడ వ్రాయబడి ఉంది. మంచి గుణము కలిగి ఉండాలి, సాధుత్వము మృదుత్వము కలిగి ఉండాలి. కానీ ఈ దినాల్లో స్త్రీలను ఎట్లా ఉన్నారు అనంటే, కఠినమైనటువంటి భార్యలుగా మనం చాలా మందిని చూస్తా ఉన్నాం. కఠినమైనటువంటి భార్యలు ఉన్నారు కాబట్టి భర్తల యొక్క ప్రాణాలు తీసే భార్యలే ఎంతో మంది ఉన్నారు. కఠినమైనటువంటి తల్లులు ఉన్నారు కాబట్టి పిల్లల యొక్క ప్రాణాలు తీసేటటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి మంచి గుణము ఏంటి అనంటే సాధుత్వము, మృదుత్వం. ప్రస్తుతము ఇవి రెండు కోల్పోతా ఉన్నారు ప్రజలు, ఇవి కోల్పోతా ఉన్నారు స్త్రీలు. సాధు జంతువులు, క్రూర జంతువులు. సాధు జంతువులు గొర్రె, మేక, ఆవు ఇట్లా వాటి మీద చేతులేస్తే అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఎదురు తిరగవు. అవి పులి మీద చెయ్యేస్తే ఏం చేస్తుంది? చంపేస్తుంది. అసలు చెయ్యేసిన దాకా ఎందుకు, దగ్గరకు కూడా పోలేం. కానీ స్త్రీలు ప్రస్తుతం ఎట్లా తయారైతా ఉన్నారు అనంటే సాధుత్వాన్ని విడిచిపెడతా ఉన్నారు, మృదుత్వాన్ని విడిచిపెడతా ఉన్నారు, క్రూరత్వంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత కఠినంగా హృదయాన్ని ఎంత కఠినపరుచుకుంటున్నారు, ఎంత ఘోరంగా తయారవుతా ఉన్నారంటే అంత భయంకరంగా తయారవుతా ఉన్నారు. కానీ అబీగయీలు మాత్రం తన యొక్క ఆ మంచి తత్వాన్ని, ఆ మంచి బుద్ధిని ఏమాత్రం ఆమె విడిచిపెట్టలేదు. ఆమె సుబుద్ధి కలిగినటువంటి భార్యగా మనం చూస్తాం. మనం కూడా అలాంటి మంచి లక్షణాలు, అలాంటి మంచి గుణము కలిగినటువంటి భార్యలుగా లేకపోతే అలాంటి మంచి స్త్రీలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అట్లా ఉంటే మన కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. రెండవది ఓర్పు కలిగినటువంటి స్త్రీ. మొదటిది సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, రెండవది ఓర్పు కలిగినటువంటి స్త్రీ. మొదటి సమూయేలు గ్రంథం
25వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా చూడండి. 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అయితే అబీగయీలు సుబుద్ధి మాత్రమే కాదు, రూపసి అని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. ఇంత చక్కటి అమ్మాయిని తీసుకుపోయి ఎవరికి ఇచ్చారంట? మోటువాడు, దుర్మార్గుడు అనే పదాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఇంత సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఇంత చక్కనైనటువంటి అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చారు? దుర్మార్గుడికి, మోటువాడికి ఇచ్చాడు. 36వ వచనంలో అతని క్యారెక్టర్ ఇంకొకటి రాయబడ్డది. ఎవరు అని అంటే త్రాగుబోతు అని వ్రాయబడ్డది. తర్వాత 25వ వచనములో దుష్టుడు అని వ్రాయబడ్డది. 17వ వచనములో పనికి మాలిన వాడు అని వ్రాయబడ్డది. చూడండి, నాబాల్ యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ వ్రాయబడ్డది. 5 విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి. 3వ వచనంలో మోటువాడు, 36వ వచనంలో త్రాగుబోతు, 2వ వచనంలో దుర్మార్గుడు, 4వ వచనంలో దుష్టుడు, 17వ వచనములో పనికి మాలినవాడు అని వ్రాయబడ్డది. చూడండి, ఇన్ని చెడ్డ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తితో కాపురము చేయటం అనేది చాలా భయంకరం. మంచిగున్న భర్తలతో కాపురం చేయడమే ఎంతో కష్టంగా భావిస్తున్నారు చాలా మంది స్త్రీలు. కానీ ఇక్కడ అబీగయీలుని మనం చూస్తే ఇన్ని చెడు లక్షణాలు నాబాలులో ఉన్నప్పటికీ ఆమె తన సుబుద్ధిని విడిచిపెట్టకుండా ఓర్పు కలిగి అతనితో కాపురం చేసినట్లుగా జీవ గ్రంథంలో మనము చూస్తాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది అని అంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూచును అని రాయబడింది. చూడండి, ఆమె అంతగా ఓర్చుకుంది కాబట్టి అలాంటి భర్తతో కాపురం ఆమె చేసింది. ఈ దినాల్లో స్త్రీలు ఎలాంటి భర్తలతో కాపురం చేస్తున్నారు? ఇంకొక విషయం చెప్తాను నేను. ఈనాటి స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకున్నారు, పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. చిన్న సమస్య రాగానే విడిపోవడం అనేది జరిగిపోతా ఉంది. భర్త ఒక్క మాట అంటే ఓర్చుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆర్థిక స్వాతంత్ర్యం అనేది పెరిగిపోయింది. మీరెంత సంపాదిస్తున్నారో నేను అంతే సంపాదిస్తున్నాను, మీరెంత చదువుకున్నారు నేను అంతే చదువుకున్నాను. చూడండి, స్త్రీలలో తెలివి ఎక్కువైపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక ఒక న్యూస్ చదివాను. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎందుకు కాపురాలు చేయలేకపోతున్నారు, అసలు చదువుకోనోళ్ళు ఎందుకు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ ఇచ్చి వదిలేశారు అనమాట. అంటే చదువుకున్నారు, చదువు మనకి ఏమి ఇవ్వాలి? సంస్కారం ఇవ్వాలి. కానీ ఈ దినాల్లో చదువు గర్వాన్ని ఇస్తా ఉంది, చదువు అహంకారాన్ని ఇస్తా ఉంది. కానీ చదువు మనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఒదిగుండే మనసుని ఇవ్వాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే మనసు ఉండాలి. అలాంటప్పుడే కుటుంబాలు కట్టబడతాయి, భార్యాభర్తలు సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. చూడండి, ఇలాంటి మోటోళ్ళతోటి, ఇలాంటి దుర్మార్గులతోటి, దుష్టులతోటి, త్రాగుబోతుతోటి, పనికి మాలిన వాళ్ళతోటి కాపురం చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. కానీ అబీగయీలు ఇలాంటి వ్యక్తితోటి ఓర్పు కలిగి కాపురం చేసినట్లుగా మనం చూస్తాం. ఆమె ఓర్చుకుంది కాబట్టి కాపురం చేయగలిగింది. చాలా మంది అంటారు, అమ్మో ఈ తాగుబోతోటి కాపురం చేయలేమమ్మా, ఈ అనుమానం చేసే వాళ్ళతోటి కాపురం చేయలేమమ్మా. కష్టమే.
కష్టతరమే, అలాంటి వాళ్ళతోటి కాపురం చేయడం కష్టతరమే. కానీ ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువు తగిన సమయంలో కార్యాలు చేస్తాడు. ఓర్చుకోవాలి. ప్రభువు తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండాలి. ఓర్చుకోవాలి. ప్రభు సెట్ చేస్తాడు, ప్రభు చక్కపరుస్తారు, కుటుంబాన్ని కడతాడు. ఓర్పుతోటి కాపురం చేయాలి. చూడండి, ఇక్కడ అబిగయీలు ఓర్పుతోటి తన భర్తతో కాపురం చేసినట్లుగా చూస్తాం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, ఆ సహోదరి చాలా దీనంగా ఉంటది, ప్రభువు నమ్ముకుంది, చాలా ప్రార్థనా పరురాలు. వాళ్ళ భర్త గారు రోజుకి ఒక్కసారైనా కొడతారు, రోజుకి ఒక్కసారైనా కొడతారు, ఒక్కొక్కసారి ఏం చేయకపోయినా కానీ కొడతారు, ప్రార్థన చేసుకుంటున్నా కూడా కొడతారు. అలాంటి పరిస్థితిలో తను బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసేది. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసేది. చూడండి, అలాంటి పరిస్థితులు ప్రస్తుత స్త్రీలకు ఎవరికి లేదేమో, కానీ సమయాన్ని ప్రార్థనకి వెచ్చించకుండా ఎన్ని ముచ్చట్లకు వెచ్చిస్తామో మన సమయాన్ని. కొంతకాలమైన తర్వాత వాళ్ళ భర్త గారు ఆమె యొక్క ఆ ప్రార్థనాతనాన్ని బట్టి, తన యొక్క వినయాన్ని బట్టి, భర్తకు లోబడేదాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతము ఇద్దరు కలిసి మందిరానికి వెళ్తా ఉన్నారు. చూడండి, ఓర్చుకుంటే మనకి పోయేదేమీ లేదు, ఓర్చుకుంటే పోయేదేమీ లేదు. ప్రతి ఇంట్లో సమస్య ఉంటది, సమస్య లేని ఇల్లు అంటూ ఏది లేదు. ఇంటికి గడప ఎట్లానో ప్రతి ఇంటికి సమస్యలు అనేవి ఉంటాయి. సమస్య ఉన్నది కదా అని భర్త ఏదో అన్నాడని భార్యగా నువ్వు నోరు తెరవద్దు. ప్రభువుకు చెప్పు, ఓర్చుకో. ప్రభు గొప్ప కార్యాలు కుటుంబ జీవితంలో జరిగిస్తాడు. చూడండి, ఓర్పు కలిగి ఈమె కాపురం చేసినట్లుగా చూస్తాం. మూడవది, సమయోచితమైన జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. సమయోచితమైన జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం చదువుతా ఉన్నా. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియో చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తాము అని అంటే ఆమె యొక్క సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మనము చూస్తాం. సందర్భం చెప్తాను, ఒకసారి గమనించండి. సందర్భము ఏంటి అనంటే, నాబాలు అతని యొక్క ఆస్తిని మనం చదివాం. అతని యొక్క ఆస్తి ఏంటి అనంటే, అతడు బహుభాగ్యవంతుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. 2వ వచనంలో అతడు ఆస్తిపరుడు అని వ్రాయబడ్డది. తర్వాత అతనికి 3000 గొర్రెలను, 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. నాబాలుకి చాలా ఆస్తి ఉంది. పాత నిబంధన గ్రంథ కాలంలో వాళ్ళ యొక్క ఆస్తి ఎట్లా తెలియబడుతూ ఉంటుంది అని అంటే, వాళ్ళ యొక్క గొర్రెలు, ఆవులు, మేకలు, ఇవి వాళ్ళ యొక్క గొప్ప ఆస్తిగా తెలియబరచడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు అనంటే, సంవత్సరానికి ఒక్కసారి గొర్రె బొచ్చును కత్తిరిస్తారు. సంవత్సరానికి ఒకసారి గొర్రె బొచ్చును కత్తిరిస్తే, అయితే అట్లా చేసినప్పుడు పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు చాలా డబ్బు అనేది వాళ్ళకి, లేకపోతే చాలా బంగారం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ టైంలో వాళ్ళ పని వాళ్ళు ఎంతమంది అన్నా ఉండని, ఆ పని వాళ్ళకు, కుటుంబ సభ్యులకు, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు, పండుగ చేసుకుంటారు. ఒకరోజు అట్లానే నాబాలు కూడా తన యొక్క గొర్రె బొచ్చు కత్తిరించి తనకు వచ్చినటువంటి ఆ ఆస్తితోటి పెద్ద ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాడు.
చేసుకుంటా ఉన్నటువంటి ఈ సమయంలో అరణ్యములో ఉన్నటువంటి దావీదుకి నాబాలు ఫంక్షన్ చేస్తున్నాడు అన్న విషయము తెలిసింది. ఆ టైంలో అరణ్యంలో దావీదు ఎందుకున్నాడు అనంటే తన మామ అయినటువంటి సౌలు చేత తరుమబడుతూ అరణ్యములో ఉన్నాడు. ఆ టైంలో దావీదుతో పాటు 600 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళకి చాలా ఆకలి అవుతా ఉంది. దావీదుకి తెలిసింది, నేను నాబాలు యొక్క గొర్రెలు అరణ్యంలో ఉన్నప్పుడు నేను వాటిని కాపాడాను, వాళ్ళకి నేను మేలు చేశాను కాబట్టి నాకు కూడా నాబాలు మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి 400 మంది 600 మంది సైన్యము అరణ్యంలో ఉన్నప్పుడు కొంతమందిని పిలిచి దావీదు చెప్పాడు, నాబాలు ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాడు కాబట్టి మనకి ఆకలి అవుతా ఉంది, మనం కూడా కష్టంలో ఉన్నాం కాబట్టి మీరు నాబాలు దగ్గరకు వెళ్ళి మనకు ఆహారం కావాలి అని అడగండి అని చెప్పి పని వాళ్ళని కొంతమందిని నాబాలు యొక్క ఇంటికి దావీదు పంపించాడు. ఆ టైంలో దావీదు యొక్క పనివారు వచ్చారు. దావీదు యొక్క పనివారు వచ్చి నాబాలుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ కుమారుడైనటువంటి దావీదు ఇక్కడికి పంపించాడు, మాకు ఆకలి అవుతా ఉంది, మీరు ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు, కొంత మాకు కూడా పెట్టండి, శుభదినమున మేము మీ ఇంటికి వచ్చాం అని నాబాలుతో అడిగినప్పుడు నాబాలు మాట్లాడిన మాట ఏంటి అని అంటే, దావీదు ఎవడు అని మాట్లాడాడు. అంటే దావీదు తెలీదా? తెలుసు. దావీదు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అనంటే ఆ దినాల్లో గొలియాతును చంపినటువంటి మహావీరుడు దావీదు. దావీదు యొక్క పరాక్రమము గురించి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నాబాలు ఏం మాట్లాడుతా ఉన్నాడు అనంటే 10వ వచనంలో నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవడు, తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట అంటాడు 11వ వచనంలో, నేను సంపాదించుకొనిన నా అన్నపానములు, నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇస్తున్నా. చూడండి, దావీదు తెలుసు, దావీదు కండిషన్ తెలుసు. నాబాల్కి కష్టకాలంలో వచ్చారు, ఆకలితో వచ్చారు, అయినా నాబాలు కనికరించకుండా తను తన ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని పంపించి వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఈలోపు దావీదు దాసులు వెనక్కి వెళ్ళిపోయారు. దావీదు తోటి ఏ రీతిగా నాబాలు అవమానపరిచాడో, అన్నం పెట్టకుండా ఎట్లా పంపించాడో ఆ పరిస్థితి అంతా దావీదు యొక్క సైన్యము చెప్తారు. చెప్పగానే దావీదు కోపం వస్తుంది. నేను వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎంతో మేలు చేశాను. ఏంటి ఆ కష్టకాలం? అరణ్యంలో పులులు రాకుండా, ఎలుగుబంట్లు రాకుండా వాళ్ళ యొక్క పశు సంపదను నేను ఎంతగానో కాపాడాను, కానీ అతను నాకు మేలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వెళదాం, ఇప్పుడు నాబాలు యొక్క సంతానంలో మగవాళ్ళు ఎవరు ఉండకుండా చంపేద్దాం అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు. తీసుకొని దావీదు తన సైన్యముతోటి గుర్రాలు, కత్తులు రెడీ చేసుకొని వాళ్ళు బయలుదేరి వస్తా ఉన్నారు. ఈ టైంలో నాబాలు యొక్క భార్య అయినటువంటి అబీగయలు దగ్గరికి, అబీగయలు యొక్క పనివాడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడు అనంటే 14వ వచనంలో, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానునికి కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అంటే ఈ పనివాడు చూస్తున్నాడు అన్నమాట, తన యజమాని అయినటువంటి నాబాలు దావీదు యొక్క పనివారితో ఎంత కఠినంగా మాట్లాడుతా ఉన్నాడో ఈ పనివాడు చూశాడు. ఈ పనివాడికి తెలుసు దావీదు తనకు ఎంత మేలు చేశాడో, వాళ్ళ యొక్క గొర్రెలను ఎంతగా కాపాడాడో ఈ పనివానికి తెలుసు. అందుకే అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ, వాళ్ళు మనకు ఎంతో సహాయం చేశారు, కానీ
నాబాలు కఠినంగా మాట్లాడాడు. 15వ వచనంలో అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి అపాయములో నుండి దావీదు గాని దావీదు యొక్క సైన్యము గాని వాళ్ళని కాపాడారు. ఆ విషయం ఈ పనివాడికి తెలుసు. నేను అనుకుంటాను, పనివాడికి తెలిస్తే యజమానికి చెప్పకుండా ఉంటాడా? తప్పకుండా చెప్పి ఉండొచ్చు. అయ్యా, దావీదు అనేటటువంటి ఒక ఆయన అరణ్యంలో మాకు ఎంత సహాయం చేస్తున్నాడు, మన గొర్రెలను ఎంతో కాపాడుతా ఉన్నాడు అని యజమానికి చెప్పుండొచ్చు. కానీ ఈ యజమాని మోటోడు, దుర్మార్గుడు, పనికి మాలిన వాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మంచి విషయాలు చెప్తే అసలు నాటపడవన్నమాట. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు పనివాడు, ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారమ్మా, మాకు నష్టం జరగలేదు. 16వ వచనంలో మేము గొర్రెలను కాయచున్నంతసేపు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. అబిగయీలుతో చెప్తా ఉన్నాడు ఈ పనివాడు, గొర్రెలు కాసినంతసేపు రాత్రి పగలు. అసలు ఏం పని దావీదికి దావీదు సైన్యానికి అట్లా రాత్రి పగలు కాపలా ఉండాలని? నిజంగా దావీదికి వాళ్ళ యొక్క సైన్యానికి ఎంత మంచి మనసు ఉన్నదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంత మంచి మనసు ఉన్నటువంటి మనుషులను నాబాలు అర్థం చేసుకోలేదు. కష్టకాలంలో వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ కడుపు నింపలేదు, వాళ్ళని తిట్టి పంపించేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. 17వ వచనంలో అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము చెప్తా ఉన్నాడు. చాయిస్ అబిగయీలుకి చేశాడు. అమ్మా, మాకెంతో మేలు చేశారు దావీదు సైన్యం, కానీ ఈరోజు వాళ్ళు మన ఇంటికి వస్తే యజమానుడు సహాయం చేయలేదు. దావీదు ఎవరో తెలుసా? గొల్యాతును చంపినటువంటి మహావీరుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే, మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. వదిలిపెట్టడు దావీదు. ఈ పనివాడికి అర్థమైపోయింది దావీదు యొక్క మెంటాలిటీ. వదిలిపెట్టడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలంటావో చేయగలవో నువ్వే ఆలోచన చెయ్యమ్మా అంటే, ఆమెకు జ్ఞానం ఉన్నది, ఆమెకు సమయోచితమైన జ్ఞానం ఉన్నది అన్న విషయము ఈ పనివాడికి తెలుసు. ఎందుకు? ఆమె యొక్క సుబుద్ధి, అలాంటి పనికి మాలిన వాడితో ఎలాంటి కాపురం చేస్తుందో ఇవన్నీ ఈ పనివానికి తెలుసు. అందుకే చెప్తా ఉన్నాడు, చాయిస్ నీదేనమ్మా, నువ్వు ఏం చేస్తావో జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. అంత మాత్రమే కాదు, పనివాడు వాళ్ళ యజమానికి ఇస్తున్న బిరుదు చూడండి, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. చూడండి, పని వాళ్ళకు కూడా గౌరవం లేదు నాబాలంటే. అలాంటి వ్యక్తితో కాపురం చేయడం అనేది ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు భర్తకి. ఎట్లా ఉంటది ఒక భార్యకి? మన భర్తని ఎవరైనా ఏదన్నా అంటున్నారు అనుకోండి, మనకి ఎట్లా ఉంటది? తాగొస్తాడు అనుకోండి, తాగొచ్చినప్పుడు చాలా చిన్న చూపు చూస్తారు, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక భార్యగా అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. అలాంటి టైంలో కూడా ఈమె ఎంతో జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తాం. 18వ వచనం, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి, భర్తతో ఏం చెప్పలేదు ఆ సమయంలో. ఆయన వినే పరిస్థితిలో లేడు. అందుకే ఏమి చెప్పక ఆమె ఏమి చెయ్యాలనుకుందా దానిని చేసింది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది అనంటే, బహుమానము చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. చూడండి, ఈమెకు ఎంత జ్ఞానం ఉందో మనకు అర్థమవుతా ఉంటుంది. ఇంకా మిగతా వచనాల్లో చూస్తే ఆమె ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూస్తాం.
మామూలుగా అయితే ఆ టైంలో ఏంటయ్యా ఇట్లా చేసావు అని భర్తతో అడగచ్చు. కానీ ఆమె ఏమియు మాట్లాడక ఏమియు మాట్లాడక అనే పదాన్ని మనము చూస్తాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. స్త్రీకి జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక స్త్రీ ఇల్లు కట్టగలదు, పడగొట్టగలదు. నిజంగా దేవుడు స్త్రీకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో మనకి అర్థమవుతా ఉంటది అన్నమాట. ఒకవేళ కొంతమంది స్త్రీలు ఉంటారు చాలా మూర్ఖంగా ఉంటారు. ఈ మూర్ఖ స్వభావము మనంతటికి మనం తీసేసుకోలేం. ప్రభు దగ్గరకు రావాల్సిందే. ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకు యాకోబు పత్రికలో ఉంది, జ్ఞానము కొరకు దేవునిని అడగాలి. ఎందుకంటే సర్వ జ్ఞానముల సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నవి. ఆ జ్ఞానాన్ని ప్రభు ఇస్తాడు. జ్ఞానం లేకపోతే ఏ స్త్రీ కూడా ఇల్లు కట్టలేదు. మాటకు మాట అంటే ఏం కడతామండి? ఇళ్ళని కట్టగలవా? భర్త ఏదైనా మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. మాటకు మాట అంటే ఆ ఇంట్లో సమాధానం అనేది అసలకే ఉండదు. సమాధానము కల్పించడం స్త్రీకి చేతనవుతుంది. ఒక స్త్రీ సమాధానాన్ని కుటుంబంలో తీసుకురాగలదు. భర్త కోపంగా ఉన్నాడు, ఆ విషయం తెలిసిపోతుంది. ఆయన సమాధానంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది స్త్రీ నేర్చుకోవాలి. అలాంటి జ్ఞానము కలిగి తన ఇల్లు కట్టుకోవాలి. చూడండి, సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగి ఈమె తన కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా చూస్తాం. నాలుగవది తగ్గింపు కలిగినటువంటి స్త్రీ. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. ఏమేమి చెప్పాను అని అంటే, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, రెండవది ఓర్పు కలిగినటువంటి స్త్రీ, మూడవది సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, నాలుగవదిగా తగ్గింపు కలిగినటువంటి స్త్రీ. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అబిగయీలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొనెను. ఇక్కడ మనం ఏం చూస్తాము అనంటే, చకచక ఈమె ఏం చేసింది అనంటే, గార్ధబాలను తీసుకుంది, పని వాళ్ళకు చెప్పి త్వరగా 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబము మీద వేయించి పని వాళ్ళతో చెప్తా ఉంది, మీరు నాకన్నా ముందుగా పోండి, నేను మీ వెనక వస్తా. పని వాళ్ళకు చెప్పింది. అప్పుడు పని వాళ్ళు ఇవన్నీ గాడిదల మీద వేసుకొని వెళ్తా ఉంటే ఈమె వాళ్ళ వెనక మరి ఒక గాడిద మీద ప్రయాణమై ముందు పనివారు వెళ్తా ఉన్నారు, వెనక ఈమె వెళ్తా ఉంది. ఈలోపు పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా 20వ వచనం, గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురు పడిరి. ఆమె ఇవన్నీ తీసుకుని వస్తా ఉంది. అటు నుండి దావీదు సైన్యం గుర్రాల మీద కత్తులతోటి నాబాలింటికి వస్తున్నారు. వాళ్ళని ఎదుర్కొంటూ ఈమె వాళ్ళకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకొని ఈమె ఎదురు వెళ్తా ఉంది. 24వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి
ఆమె గార్ధబము మీద నుండి దిగి అనే పదం మనం చూస్తాం. మామూలుగా అయితే ఈ టైంలో, ఈ పరిస్థితిలో ఈమె చాలా మంచి పొజిషన్లో ఉంది, మంచి ఆస్తి పరురాలు. దావీదుకి ఏం లేదు ఆ టైంలో. కష్టాల పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నాడు దావీదు. ఆ అరణ్యంలో, ఆ పర్వతాల దగ్గర ఈమె సాష్టాంగ నమస్కారము చేసి బోర్లగా పడుకుందామె. సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని, చూడండి ఎంత తగ్గించుకుందో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంటది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును. తన యొక్క తగ్గింపు మనం ఇక్కడ చూస్తాం. ఎంత తగ్గించుకుంది. నేను అనుకుంటాను ఆమె తగ్గింపు దావీదు ఆమె యొక్క ఇంటి వారిని చంపకుండా చేసింది. ఆయన కూడా ఆ గుర్రం మీద నుండి కిందకి దిగాడు, నిలబడ్డారు, మాట్లాడుతూ ఉంది, అయ్యా నువ్వు నా ఇంటి వారిని ఏమి చెయ్యొద్దు, మీకు అవసరమని అన్ని తీసుకొచ్చాను, భుజించండి. అప్పుడు అంటున్నాడు దావీదు, అమ్మా నేను నీ ఇంటి వారిని చంపకుండా యెహోవా ఆపాడు. లేకపోతే నేను అనుకున్నది ఏంటంటే నీ ఇంటి వారు అందరినీ నేను చంపేద్దాం అనుకున్నాను, యెహోవాయే నిన్ను పంపించి ఈ దోషం జరగకుండా దేవుడు చేశాడు. చూడండి, ఈమె యొక్క తగ్గింపు కొన్ని ప్రాణాలను కాపాడినట్లుగా మనం చూస్తాం. రాత్రిపూట ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే దావీదు వచ్చి నాబాలుకు ఉన్నటువంటి మగ సంతానం ఎవరిని కూడా మిగలకుండా చంపేసేవాడు. ఈ స్త్రీ చూడండి, స్త్రీలు ఏదైనా చెయ్యగలరు. ఈ దినాల్లో స్త్రీలు చూడండి, విమానాలు నడపగలరు, రైళ్లు నడపగలరు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ పోస్టులో ఉన్నటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఏదైనా చేయగలరు స్త్రీలు. ఇంకొక విషయం ఏంటంటే కోల్చగలరు, కొంపలు కూడా కోల్చగలరు. చూసారా ఎంత భయంకరం అంటే, కట్టగలరు, కోల్చగలరు. కానీ జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుంది? కడుతుంది. ఇక్కడ ఈమె తన యొక్క తగ్గింపు జీవితాన్ని మనము చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటదంటే, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. మనము హెచ్చించబడాలి అని అంటే, దేవుని చేత గొప్పగా ఎంచబడాలి అని అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. తగ్గించుకుంది కాబట్టే ఈమె హెచ్చించబడింది, ఆశీర్వదించబడింది. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబాల్లో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తల మధ్య తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 23వ వచనము నుండి 31వ వచనం వరకు మనం చదివితే, ప్రతి లైన్ లో ఏం రాయబడ్డది అని అంటే, నా ఏలినవాడా, నా ఏలినవాడా అనే పదాలు ఆమె పలుకుతుంది. నా ఏలినవాడా, ఈ పదాలు ఈ కొన్ని వచనాల్లోనే దాదాపుగా 14 సార్లు రాయబడ్డది. నా ఏలినవాడా, నా ఏలినవాడా అన్న పదాలు అనే మాట 14 సార్లు రాయబడ్డది. కాబట్టి మనం ఇతరులతో సమాధానంగా ఉండాలి అని అంటే తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. తగ్గించుకోవడం వల్ల మనకు దీవెనే గాని మనకు నష్టం అనేది ఏమి లేదు. కాబట్టి ఇన్నిసార్లు ఈమె నా ఏలినవాడా, నా ఏలినవాడా అని తగ్గించుకొని మృదువుగా మాట్లాడింది కాబట్టి దావీదు యొక్క కోపము తగ్గిపోయింది. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో ఏముంటది అని అంటే, మృదువైన మాట క్రోధమును
చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఈమె మృదువుగా మాట్లాడింది కాబట్టే దావీదు యొక్క కోపం కూడా తగ్గిపోయింది. దావీదు యొక్క కోపం కూడా తగ్గిపోయింది. ఆమె అక్కడ మాట్లాడుతూ ఏమంటది అని అంటే, అయ్యా, ఈ పాపము నాదని ఎంచు, నా భర్త పాపము నాది అని ఎంచు. నిజంగా ఈ దినాల్లో ఎవరు అంటారండి నా భర్త చేసిన పాపం నాది అని? అనరు ఎవరు. భర్త యొక్క ఆస్తి నాది అంటాం గాని భర్త యొక్క పాపం, భర్త యొక్క తప్పు నాది అని మాత్రం ఎవరు అనరు. కానీ ఇక్కడ ఈమె తన యొక్క భర్త పాపాన్ని తనదిగా భావిస్తా ఉంది. దావీదుతో మాట్లాడుతా ఉంది. అయ్యా, నా భర్త పాపము నాదిగా ఎంచి క్షమించమని అడుగుతా ఉంది దావీదుని. కాబట్టి ప్రతి స్త్రీ ఇలాంటి తగ్గింపు మనసు కలిగి ఉంటే ఆ కుటుంబము చాలా బాగుంటది. ఇక్కడ దావీదు దగ్గర ఎంతగానో తగ్గించుకొని ఆమె మాట్లాడుతా ఉంది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి. కాబట్టి ప్రతి స్త్రీ జ్ఞానం కలిగి తగ్గించుకొని ఉంటే ఆ కుటుంబము బాగుంటది. ఇక్కడ అబీగయీలు చూడండి, జ్ఞానం కలిగింది, తగ్గించుకొని ఉంది, దావీదుకి బహుమానాలు ఇచ్చింది, మృదువుగా మాట్లాడింది కాబట్టి దావీదు యొక్క మనసు కూడా మారిపోయింది. ఇంట్లో కూడా ప్రతి భార్య, ప్రతి స్త్రీ అట్లా ఉంటే భర్తలు మారిపోయే దేవుడు భర్తలను మారుస్తాడు. మన పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకపోయినా కానీ భర్తలు మారుతారు. కాబట్టి చాలాసార్లు భర్త మారాలి అంటుంటాం. కానీ భర్తకు అది మారాల్సింది ముందు మనమే మారాలి. ప్రతి భార్య మారాలి. ప్రతి భార్య మారి ఎంత చూపించగలదో ప్రేమ అంత చూయిస్తే ఆ భర్త తప్పకుండా మారుతాడు. అప్పుడు ఆ కుటుంబంలో సంతోషం, శాంతి, సమాధానం వర్ధిల్లుతాయి. ఐదవది సహనము కలిగినటువంటి స్త్రీ. సహనము కలిగినటువంటి స్త్రీ, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఓర్పు కలిగినటువంటి స్త్రీ, సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, తగ్గింపు కలిగినటువంటి స్త్రీ. ఐదవది సహనము కలిగినటువంటి స్త్రీ. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 36వ వచనము చదువుదాం. 36వ వచనం. అబీగయీలు తిరిగి నాబాలు నద్దకు రాగా రాజులు విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసిపోయాను. సందర్భం ఏంటి అనంటే, అరణ్యంలో దావీదుకి ఆహార పదార్థాలు ఇచ్చి అతని దగ్గర అన్ని విషయాలు మాట్లాడి క్షమాపణ పొందుకొని తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికాడ పరిస్థితి బహు భయంకరంగా ఉంది. రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు. మామూలుగా అయితే అరణ్యములో అంటే చాలా దూరం వెళ్ళొచ్చింది ఆమె. రాత్రిపూట చాలా దూరం వెళ్ళొచ్చింది పనివారితో కలిసి. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. ఈమె వెళ్ళకపోతే ఇల్లు మొత్తము, ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలందరూ చనిపోవలసినటువంటి పరిస్థితి. అవన్నీ ఆమె అరణ్యంలో అన్ని మాట్లాడి ఎంతో వేదనతోటి, బాధతోటి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన త్రాగుతూ సంతోషిస్తూ ఉంది. మామూలుగా అయితే ప్రస్తుతము స్త్రీలు ఇలాంటి పరిస్థితిలో ఒక భర్త ఉంటే భార్యగా ఏం చేస్తారు? ఇంకొకళ్ళైతే బాగా గొడవ పెట్టుకుంటారేమో, నువ్వు చేసే పని ఏంటి అని. కానీ అక్కడ ఒక మాట ఏం రాయబడ్డది అని అంటే, ఆమె ఉదయం వరకు కొద్ది గొప్ప ఏమీ మాట్లాడక
మౌనంగా ఉంది. చూడండి, మౌనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మాట్లాడొచ్చు, ఆ టైంలో ఆమె మాట్లాడొచ్చు. ఎందుకు? చాలా కష్ట పరిస్థితిని ఎదుర్కొని వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు ఈమె చాలా బాధగా ఉంది. నా ఇంటి పరిస్థితి, నేను వెళ్ళకపోతే ఏమవుతుంది అని చాలా బాధగా ఉంది. కానీ ఇంటికి వచ్చే వరకు అతనితో ఏమీ మాట్లాడక మౌనంగా ఊరకుంటుంది. చాలాసార్లు స్త్రీలు భర్త తాగి వచ్చినప్పుడు అప్పుడే గొడవ పెట్టేస్తారు. అప్పుడు ఆ గొడవ పెద్దదవుతుంది కానీ ఏమాత్రము తగ్గదు. కానీ ఈమె నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అంటే నేను ఈ టైంలో ఈ మాట మాట్లాడితే ఈయన ఎట్లా అర్థం చేసుకుంటాడు, ఈ టైంలో నేను ఈ మాట మాట్లాడితే అసలు ఇతనికి అర్థం అవుతుందా లేదా, నేను మాట్లాడితే సమాధానంగా వింటాడా, ఇప్పుడు గొడవ అవుతుందా. ఆ జ్ఞానము ఆమెకు ఉంది. అందుకే ఆమె ఏమి మాట్లాడకుండా, గొడవేం పెట్టుకోకుండా, ఉదయము అతడు మత్తు తగ్గినప్పుడు మాట్లాడుతా ఉంది వచ్చి. చాలాసార్లు భార్యలు తాగున్నప్పుడే, ఆయన తాగుండి ఏదో ఒకటంటే వీళ్ళు తాగకుండా తిట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ అబీగయీలుని మనం చూస్తే ఉదయము మత్తు తగ్గినప్పుడు అప్పుడు మాట్లాడుతా ఉంది. నిన్నేం జరిగిందో తెలుసా? దావీదు యొక్క పనివారు వచ్చినప్పుడు మీరు ఆహారం పెట్టలేదు, కోపంతో మన ఇంటిల్లిపాదిని చంపాలనుకున్నాడు దావీదు. ఆ టైంలో నేను ఈ పని చేశాను, ఆహార పదార్థాలు తీసుకువెళ్ళాను ఆ రాత్రి సమయంలో అని ఈ విషయాలన్నీ నాబాలుకి చెప్పింది. మత్తు తగ్గినప్పుడు మాట్లాడుతా ఉంది. మత్తులో ఉన్నప్పుడు చెప్పలేదు ఈమె, మత్తు తగ్గినప్పుడు మాట్లాడుతా ఉంది. చెప్పగానే భయం వేసేసింది. భయము చేత అతని గుండె పగిలెను. చూడండి, ఈమె చెప్తానే ఉంది, నాబాలుకి ఏమొచ్చిందంట? హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ వచ్చి అతడు రాతి వలె బిగుసికిపోయాను. చూడండి, అతను చేసిన తప్పు అతని ప్రాణాన్ని కూడా తీసేసింది. పది రోజులైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. 10 రోజులు. 10 రోజుల్లో నాబాలు చనిపోయాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది అనంటే, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన నోరు తెరచును. జ్ఞానము కలిగి మాట్లాడాల. ఏది పడితే అది మాట్లాడడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం కాదు, పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడాలి. ఇక్కడ చూడండి, అబీగయీలు జ్ఞానము కలిగి తన నోరు తెరచినట్లుగా మనం చూస్తాం. జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఈ దినాల్లో స్త్రీలకు జ్ఞానం చాలా అవసరం. ఆ జ్ఞానం కొరకు ప్రభువు దగ్గర వేడుకోవాలి, అడగాలి, అది పొందాలి. అప్పుడు కుటుంబాలు చక్కబడతాయి. కుటుంబాలు జ్ఞానము కలిగి కట్టుకోవాలి. దినాల్లో జ్ఞానం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి, కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. మొన్న సర్వేలో తెలిసింది ఏంటి అని అంటే, 100కి 99% క్రైస్తవ వివాహాలు ఫెయిల్ అవుతా ఉన్నాయి. 100కి 90% క్రైస్తవ పెండిళ్ళు ఫెయిల్ అయిపోతా ఉన్నాయి. భార్యాభర్తలు వేరైపోతా ఉన్నారు. మందిరాలకు వెళ్ళే వాళ్ళే తగ్గింపు లేక అట్లా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అబీగయీలు సహనము కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 25వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. త్వరగా లేచి గార్ధము మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికెత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. ఇక్కడ మనము అబీగయీలు యొక్క వివాహాన్ని